ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ధనుర్మాస ఉత్సవ శోభ. శ్రీ పెద్దజీయర్ మఠంలో తిరుపావై పాసుర పఠనం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవికి నీరాటోత్సవం. తిరుపతిలో ఆండాళమ్మవారికి దివ్య నీరాజనం. విశ్వశాంతికై టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఘనంగా తిరుమంగయ్య ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సేవాకాలం శాతుమర. నారాయణవనంలో ఆండాళ్ తల్లి నీరాటోత్సవం. భద్రాచలంలో విశ్వరూప సేవలో ముక్కోటి దేవతల దర్శనం. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వార్గా పేరుగాంచిన విష్ణుచిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుపావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జీయంగర్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపతులతో పాసుర గానం చేశారు. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகில் தாந்தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து ஜன்வயித்தில் நெருப்பென்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோ தருதியாகில் தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து ఆండాళ్ తిరువడిగలే శరణం. గోపికలంతా కూడాను నిన్నటి పాశురంలో స్వామి యొక్క పాదార విందాలను, ఆ వైభవాన్ని అంతటినీ కూడా చూసి దానికి మంగళాశాసనం చేయడం జరిగింది. ఒక ఆమెకు బిడ్డగా పుట్టి ఓరిరవిల్ అదే రాత్రి ఒరుత్తి మహనాయ్ ఒళిత్తు వళర ఇంకో ఆమెకు కుమారుడిగా వెళ్ళి పెరగడము, ఇలా చేసినటువంటి నీకు తరిక్కిరానాహిల్ తాంతీగ్య నినైంద నీ పాటగా నువ్వు జీవిస్తూ ఉన్నా దాన్ని కూడా ఓర్వలేనటువంటి కంసుడు తీంగ నినైంద కరుత్తై పిழைப்பித்து కంజన్ వయిత్తిల్ నెరుపెన్న నిన్న నిడుమాలే నీకు అపకారమే చేద్దాము అని అనుకునేటువంటి ఆ కంసుడి యొక్క భావాన్ని తెలుసుకుని
ఈ అపకారాన్ని అంతటిని నీకేదైతే అపకారాన్ని చేయాలి అని అనుకుంటూ ఉన్నాడో ఆ అపకారాన్ని అంతటినీ కూడా కంసుడికే చేర్చేట్టుగా చేసినటువంటి నెడుమాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా ఉన్నై అరుత్తిత్తు వందో నిన్ను పురుషార్థాన్ని అడగడానికి వచ్చాం పరైతరుదియాహిల్ నువ్వు కనుక ఆ పురుషార్థాన్ని మాకు ఇచ్చినట్లయితే తిరుత్తక్క శల్వము శేవహము యాంపాడి లక్ష్మీదేవి కూడా ఆశ్రయింపదగినటువంటి సంపద కలిగినటువంటి నీ సంపదను మేము కీర్తించి నీ పరాక్రమాన్ని కీర్తించి వరుత్తవం తీర్ంది మా దుఃఖాన్ని అంతటిని పోగొట్టుకొని మహిందేలో రెంబావాయ్ మేము సంతోషంగా ఉంటామయ్యా అని చెప్పి ఈ పాశురంలో పైన ఉండేటువంటి ఒక అర్థము. ఇక కాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన మంగళవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకిపై కొలువు తీర్చారు. భజా భజంత్రిల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. సాయంత్రం వరకు అమ్మవారు నీరాడ మండపంలోనే భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం సాయంత్రం వేళ అమ్మవారు ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమంగై ఆళ్వార్ల సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. భద్రాచల క్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి దేవతల విశ్వరూప సందర్శనం వైభవపేతంగా జరిగింది. ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ముక్కోటి దేవతల విశ్వరూప సందర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సకలాభరణ భూషితంగా సర్వదేవతా సమూహంతో కళకళలాడిన బేడా మండపం ప్రాంగణంలో అర్చకులు దేవదేవుళ్లకు వైష్ణవ సంప్రదాయంలో కైంకర్యాలను పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణ చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుప్పావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ అమరేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళప్రదాయకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అమరేశ్వరుని దివ్యమంగళమూర్తికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక సేవ వైభవంగా జరిగింది. ముందుగా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సంకల్పం చెప్పుకున్నారు. అర్చకులు గణపతి ఆరాధనతో వేదమంత్రోచ్చారాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో శ్రీ అమరేశ్వరునికి అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో శ్రీ చక్రేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా పుష్పమాలికలు, పట్టు వస్త్రాలు, చందనాది సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి సన్నిధిలో మహాదీపారాధన కార్యక్రమం జరిగింది. ఆపై అర్చకులు అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. కడపలోని శ్రీ బాలపోలేరమ్మ తల్లి సన్నిధిలో మార్గశిర మాస పూజలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు సంకల్ప పూజలతో పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం సకలాభరణ భూషితంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు బాలపోలేరమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేక సేవ భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ సహస్రలింగేశ్వరుడిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాది ఆరాధనలతో సేవించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరునికి సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కలకల్లాడుతోంది. తెల్లవారుజామునే శ్రీ కుంతి మాధవుని దివ్యమూర్తికి అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి తిరుప్పావై పాసురాలను నివేదించారు.
ఖమ్మం జిల్లా మదిర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని మూలమూర్తికి పాసుర నివేదన సభక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమంగళ శోభాయమాన మూర్తిని మహాతేజో విరాజితంగా శ్రీచందన లేపనాదులతో కనులకు ఇంపుగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మ కట్టపై వేంచేసిన శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో మార్గశిర పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసి ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చారు. ఆపై స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజు 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నెలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 61,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,777 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.